ఉంచుకొని మిగిలినది రెండవ మాటను కూడా ఒక్కసారి చదువుకుందాము. లోక 23:34 చూడండి. యేసు ఆ తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చూడండి, ఇక్కడ ఒకటి ఆయన వస్త్రాలు పంచుకున్నారని మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాట చూడండి దయచేసి. అందుకు ఆయన వానితో 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాలు ఒక్కసారి చదవండి. అవకాశం ఉంటేనే రెండవ మాట ఈరోజు ధ్యానించుదా. అవకాశం దేవుడు అనుగ్రహిస్తే, లేదు దీని వివరణ అంటే మరి కొంత పంచుకుందాం. దయచేసి చూడండి. వ్రేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ను చూచి, యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియ దైవజనం, అవకాశాన్ని బట్టి రెండవ మాటలో ఉన్న నిగూఢమైన భావాలను మనము ఈ వారము కానీ వచ్చే వారము కానీ లేక నెక్స్ట్ ఇవ్వబడిన సమయం ముందు ధ్యానించుకుందాం. ఈ మొదటి మాటను మొదటి నుంచి కొంత మాత్రము రివీల్ చేసుకుని ధ్యానించుకుని అందులో దాచబడిన మరి ఒక అంశాలను మనము ధ్యానించుకుందాం. మొదటి మాట అంటూ ఉన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరయ్యా. అక్కడ రెండు వర్గాలుగా జనమున్నారు. ఒకవైపు యేసుక్రీస్తుని శిలువను వేసిన వారు, దూషించి నిందించి ఉమ్మి వేసి కొరడాలతో కొట్టి అపహాస్యము చేసి శిలువ వేసిన వారు. వారిలో నుంచే మరికొందరు ఇటువైపు కనపడుతూ ఉన్నారు. వారట ఆయన వస్త్రాలు పంచుకున్నవాళ్ళు. యేసయ్య ఈ మొదటి వైపు వారిని చూచి చెప్పటలేదే. ఏ వ్యక్తులు ఆయన అలా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు తమ వస్త్రములను పంచుకున్నారో, ఏ వ్యక్తులు ఆ వస్త్రాలను పంచుకున్నారో వారి వైపు చూచి ప్రభు అంటూ ఉన్నాడు, తండ్రి, ఓ తండ్రి, వారేం చేస్తున్నారు వారు ఎరుగకనే వారు చేస్తూ ఉన్న పని వారికి మేలును కలుగ చేస్తూ ఉంది. అదేమిటంటే వారిని క్షమించు, వారిని క్షమించు. వారే క్షమించబడటకు అర్హులు, వీరు కాదయ్యా. వీరి గురించి నేను మొరలెడటము లేదు. నా వారిగా ఇక్కడ కనపడుతున్నారని ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయినా లోకములో అనేక మంది సేవకులు ఇంకను ఆ ఉమ్మి వేసిన వారిని క్షమించాడు, ఆ కొట్టిన వారిని క్షమించారు అని మానవ హితమైన సువార్తలోనికి వారు వెళుతూ ఉన్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈ రోజున అనేక మంది సిలువకు శత్రువులుగా నడుస్తూ ఉన్నారు. చేసిన పాపాలను తిరిగి 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 చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇక అలాంటప్పుడు వారు లోకములో ఉన్నవారు ఉన్నారు, విశ్వాసులై రక్షించబడిన పరిశుద్ధులు ఉన్నారు. ఇప్పుడు వారందరూ పరలోకానికి క్షమించబడి వెళతారా? క్వశ్చన్ మార్క్ ఇక్కడే ప్రభు మనం
ఆయన వస్త్రములు పంచుకోవాలని, ఈయన పరిశుద్ధుడు. ఎప్పుడైతే నీవు రక్షణను పొందావో, అనగా బాప్తిస్మము తీసుకున్నావో, నిన్ను పరిశుద్ధుడు అని, నీ పాపములను ఆయన రక్తముతో కడిగి వేశాడు. నీవింకను పాపినయ్యా అంటూ ఉంటే, నీవు పాపినని ఒప్పుకున్నందువలన, నేను పరిశుద్ధుడను గనుక నా రక్తము నీ మరకను, పాపమును, దోషమును పరిహరిస్తూ నిన్ను పరిశుద్ధుడు అని పిలుస్తున్నానంటున్న గొప్ప దేవుని యొద్దకు మనం వచ్చాం. ఆ రోజు అబ్రహాము కూడా అంటూ ఉన్నాడు, నేను ధూళినయ్యా, నేను దుమ్మునయ్యా, నేనెట్టివాడనయ్యా, పనికి మాలిన వాడనన్న రీతిలో అబ్రహాము పలుకుతూ ఉంటే, అబ్రహాం ఎవరో తెలుసా? నాకు స్నేహితుడు. మనిషి తన నైజాన్ని ఒప్పుకోగలిగిన, తన అపరాధ పాపాలను దేవుని సన్నిధిలో, ఇందాక దైవజనుల నోట, మనస్ఫూర్తిగా, సిద్ధ మనస్సుతో, పూర్ణ మనస్సుతో పశ్చాత్తాపపడాలి. ఇక పశ్చాత్తాప పడటము అంటే, మరలా ఇక వాటి జోలి వెళ్ళకపో. తిరిగి నువ్వు చేశావు అంటే, పలుసార్లు పదే పదే వాటిని అనుసరిస్తూ ఉన్నావు అంటే, అది నీవు పూర్ణ హృదయముతో పశ్చాత్తాపము కలిగిన వ్యక్తివి కానే కావు. ఏదో ఒక రోజు వాటికి పులి స్టాపు, కామాలు కాదు, పులి స్టాపు ముద్ర వేసి మూసివేయాల్సింది. ప్రియ దైవజనమా, అట్టి వారికి ఆయన రక్తములో పరిశుద్ధులుగా మార్చబడ్డ తరువాత, ఇక్కడ మనలో ఇంకా అనేక మంది బాప్తిస్మము, మారు మనస్సుకు తగిన విధముగా ఆ నిబంధనలోనికి ఇంకనూ రాని వారున్నారు. వారు ఎంత మాత్రము పరిశుద్ధులు కానే కాదు. క్రీస్తు రక్తములో కడగబడనంత వరకు వారు పరిశుద్ధులుగా ఉండరు. వారు భ్రమలో ఉండవచ్చు. నీ బిడ్డలు, ఈ వాక్యం వింటూ ఉన్నవారు పరిశుద్ధుల కోవలోనికి చేర్చబడాలి అంటే, నీవు మారు మనస్సు పొందాల్సింది. పొందిన మనస్సు క్రీస్తు యేసుతో నిబంధన చేయవలసింది. అప్పుడు నీవు పరిశుద్ధుడవు అని పిలుస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధుడవైనంత మాత్రానే చాలదు, పరిశుద్ధతలో నడవాలి. పరిశుద్ధుడు సంపూర్ణులవ్వాలని, ఈ పరిశుద్ధుల కొరకని ఆయన 5 వస్త్రములుగా ఆనాడు చూపాడు. ఈ 5 వస్త్రములను 5 ఫోల్డ్ మినిస్ట్రీ. ఒక్కొక్క మినిస్ట్రీ అనగా పరిచర్య విభాగము ఒక్కొక్కరితో నింపుతూ ఉన్నాడు. ఈ 5 మినిస్ట్రీలను 5 విధానాలైనటువంటి వస్త్రములుగా చూపి, ఒక్కొక్క దానిని ఒక్కొక్క క్రమములో పెట్టాడు. ఏ వ్యక్తి అక్కడ శరీర రీతిగా పంచుకుంటున్న వారిని చూపుతూ ఆత్మ సంబంధమైన ఒక మర్మమును బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ వారు పంచుకుంటూ ఉన్నారు చూడు, నీవును పంచుకో, నీవును పంచుకొనవలసిన వ్యక్తివై ఉన్నాను. నేను 5 క్రమములను, 5 విభాగములను నేను సంఘమునందు ఏర్పాటు చేశాను. ఒకటి అపోస్తులుల వస్త్రం అది. ఆ వస్త్రముకివ్వబడినది అపోస్తులుల ఒక వస్త్రము. మరి ఒకటి ప్రవక్తల సమూహం. మరి ఒకటి ఇదిగో ఉపదేశ క్రమము, బ్యాక్ బోన్. ఉపదేశము, ఖండించుము, బుద్ధి చెప్పుము. జనులు దురద చెవులు కలిగినవా. ఈ దురద చెవులు, పాపపు హృదయము, అపవిత్ర హృదయము ఖండించబడి తీరాల్సిందే. ప్రతి పాపమును నీ నోట నుండి సాధనము చేసి నేను గద్దించవలసింది, బుద్ధి చెప్పవలసిందే.
వారి హృదయము రాతి హృదయము మాంసపు హృదయము వలె మెత్తబడి తీరవలసిందే. ఎందుకంటే రాతి నేల పడుతూ ఉన్నది. వాక్యము అది పడటానికి వీలు లేదు. మన్ను లోపల పడవలసిందే. వారి జీవితాలు కట్టబడాలి. కనుక నేను ఉపదేశకులను నియమిస్తూ ఉన్నాను. మరికొందరిని ఈ ఉపదేశ క్రమమును దాటి కాపరులను చేస్తూ ఉన్నాడు. పట్టుకో, ప్రతి ఆత్మను గంప ఒకటి పెట్టు. ఆ గంప లోపలికి ఈ చేపలు రావాలి. అది పట్టుబడాలి. పట్టుబడి క్రీస్తు రక్తములో శుద్ధి కాబడాలి. నా రాజ్యములో నమ్మకమైన దాసుడా అని నీవు పిలువబడాలి. కాపరి వారికి ఇవ్వబడిన భాగ్యం ఎంతో గొప్ప. ఇంకొకరున్నారు, పత్రిక పత్రిక సువార్తికుడిగా వెళ్ళు అనేక చోట్లకు. పత్రిక, నీకు సంఘాల అవసరం లేదు. పత్రికగా నేను ఈల వేసి నా జనులను పిలుస్తాను. నీవు వెళ్ళి ప్రకటించు, ప్రకటించు, ప్రకటించు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ. అక్కడ వారు శరీర రీతిగా చేస్తున్న దానిని యేసయ్య తన కన్నులలో చూస్తూ అలాగే మనకు చూపుతున్నాడు. మరి యొక్క అక్కడ చూడు, అక్కడ చూడు, నేను నా పరిచర్యను ఎవరికి అంటే, ఇదిగో ఎఫెసీ 4వ అధ్యాయము 12 నుండి 17 వచనాలలో విస్పష్టముగా ఈ మాట అంటూ ఉన్నాడు. పరిశుద్ధులట, పరిశుద్ధుల వరకే ఉంటే చాలదట. వారు సంపూర్ణులగునట్లుగా ఈ క్రీస్తు సంఘమనే ఆయన శరీరములోని అవయవం. ఎప్పుడు బాప్తిస్మము తీసుకున్నావో నీవు ఆయన అవయవమే. చూడండి ఒక్కసారి ఎఫెసీ 4:12-17. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ్గు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ్గు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. క్రీస్తు సంపూర్ణత అది ఎంతో ప్రాముఖ్యమైనది. అదే ముఖ్యమైనది. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించెను. చూడండి, అంతేకాదు 1వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 27, 28 వచనాలలో స్పష్టంగా అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులను గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించెను. ఇప్పుడు దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఆయన నిన్ను ఆత్మ సంబంధమైన వృద్ధిలోనికి నడుపుతున్నాడు. నీవు ఏ కృపలో దాచబడి ఉన్నావు? ఆయన కవిలలు ఇవి, ఆయన కవిలే ఇది. నీవు ఆ గంపలో వేయబడి ఉన్నావా? ఇంకా ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడలేదా? తెరవబడి తీరాలంటున్నా దేవుడు. ఆయన అంతేకాదు, నువ్వు చూచినట్లయితే ఆ రోజు మొట్టమొదట ఈ అంగీలను ధరించిన వాడు యోసేపు. యోసేపు ఈ అంగీని మొదటే ధరించాడు. అది క్రీస్తులో ఆయన నెరవేర్చుకున్నాడు. అయ్యే వస్త్రము
అవే పాగా అదే విచిత్రమైన వస్త్రములు ఈ 12 గోత్రముల నామములోను పేర్లు కలిగిన రతనములు కలిగినటువంటి ఆ అంగి, ఆ వస్త్రములు అక్కడ యోసేపుకు చూపిన అదే దేవుడు ఈ రోజున తీసుకొని వచ్చి, మరియు మోషే కాలమందు మోషే మోషే అహరోనును చూపు ప్రధాన యాజకునికి ఉండవలసిన వస్త్రములు. చదవవలసిన అవసరం లేదు, తర్వాత చదువుకోండి. దీర్ఘమా 28 5వ వచనము మరియు 17-25 వచనాలలో యాజకుని వస్త్రములవి. దీస్ ఆర్ ఆల్ గార్మెంట్స్. పతకము, ఏఫోదు వస్త్రము, దట్టి, ఇవన్నీ శరీర రీతిగా ఆ కాలములో అహరోనుకు ఏర్పాటు చేశాడు. అవే యేసు క్రీస్తును ధరించిన యేసయ్య వాటిని మోసుకొని వెళ్ళి కలువరి శిలువ మీద మ్రాను మీద వేలాడి మరణించి, అదుగు ఆ వస్త్రములు అక్కడున్న వారు పంచుకునేటట్లు చేసి, ఆ వస్త్రములు నీవు మహిమలోనికి వచ్చునట్లు, ఆ మహిమను నీవు పంచుకున్న దినమున నీకు పాపములు క్షమించబడి నా వారసుడవైతావు, నీవు నా వస్త్రములు పంచుకొనుమని బిగ్గరగా కేక వేసి తెలియచేస్తున్నాడు. ఆ రోజు నీవది పంచుకొనడానికి నీవు ఏ క్రమములో నీవుండాలో, ఈ రోజున మరి ఒక వ్యక్తి, ఆ రోజున మన మూల పితరుడు ఆదాము పాప విమోచన క్రీస్తులో జరగడానికి చేసిన క్రమములు అనేకుల ద్వారా తన మర్మములను విడమర్చి తెలియచేస్తున్నాడు. ఇంకొక ఆయన ఆత్మను పొందినవాడు. ఈ రోజున నీవు శత్రువుని గెలవాలి. శత్రువు యొక్క కుతంత్రాలను గెలవాలి అంటే ఈ 5 వరుస క్రమములో ఏదో ఒకటి నీవు ధరించుకొని ఉండాలి. మొదట శత్రువును గెలవాలి. శత్రువు ఎక్కడో లేడు, వాడు నీ ఇంట్లో ఉండవచ్చు. నీ భార్య రూపములో, నీ భార్యలో వాడు ప్రవేశించి ఉండవచ్చు. నీ రక్త సంబంధీకులలో వారు బయట ఉండవచ్చు, లోపల ఉండవచ్చు. ఏ వ్యక్తి క్రీస్తులో సరిగా లేడో, ఏ వ్యక్తి యేసుతో సరిగా నడవడము లేదో, ఎందువలన నీవు ఆత్మీయమైనటువంటి కృపలో ఎదగటము లేదో, ఈ ఎదుగుదలకు ఆటంకమైన ప్రతి అంశములోనూ వాడి యొక్క పాదము ఉంది. వాడి యొక్క ఆలోచనలు ఎటో ఒక వైపు నుంచి వాడు రంగరిస్తాడు. నీవు వాటిలో కొట్టుమిట్టాడుతూనే ఉంటావు. అందుకనే శత్రువుని జయించడానికి ఒక వ్యక్తి ఎంచుకున్నాడట రాళ్ళను. అవి సజీవమైన రాళ్ళు అని 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము. నిన్ను సజీవుగా నిలబెట్టడానికి ఈ శరీరం అనబడిన నీవు అనేక అవయవాలలో ఒక అవయవముగా నీవు సంపూర్ణత చెందాలి అని ఈ రాళ్లను పోలిన సియోనులో మొదటి మూలరాయిని వేసి ఉన్నాను. ఆ మూలరాయిని పోలి జీవించిన ప్రతి ఒక్కడు అమూల్యమైన రత్నము లేక రాయిగా చూపుతూ వెళ్ళాడు. అవి 5 రాళ్ళట. ఎవరి పని చేశారు? ఎవరైనా చెప్పగలరా? అయ్యా, శత్రువును కొట్టడానికి ఈ 5 రాళ్ళు చక్కగా సెలవిచ్చారు. దావీదు అక్కడ దావీదు ఎంపికను ఆత్మ సంబంధమైన రీతిలో ఈ దినాన నీవు జ్ఞాపకం చేస్తావు. అలాంటి మనస్సు నీకుందో లేదో, లేకపోతే నీవు నిశ్చయముగా ఆ నిర్ణయములో సజీవ రాయి వలె ఉండాలని ఇక్కడ వాక్యం అంటుంది. 1 పేతురు 2వ అధ్యాయము 4, 5 వచనాలను చదివి దావీదు చేసిన పనిని మనము ధ్యానించుకుందాం. చూడండి.
మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు మొదట పరిశుద్ధ అమూల్యమైన సియోనులో ఏర్పాటు చేయబడిన రాయి ఒకటి ఉన్నదట. అది దేవుడు పరిశీలించి పరీక్షించిన రాయట, అమూల్యమైన రాయి అట. ఆ రాయిని విశ్వసించిన వాడు ఎన్నటికీ కలవరపడడు. నీ విశ్వాసము అంత స్థిరముగా రాతి మీద ఉంచాలట. ఆ అమూల్యమైన రాయి మరెవరూ కాదట, యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ఈ రాయి. ఆ రాయి ఎక్కడ దొరుకుతున్నదో నీవొక్కసారి, ఆ రాయి సజీవమైన రాయి, అది సియోనులో ఉన్నది. ఆ సియోనులోనే ఆయన పారేటి నీళ్లను పెట్టాడు. ఆ నీళ్లను ఈ 5 రాళ్లను ఏరుకున్నాడు. చూడండి, ఆ చదవమ్మ ఇప్పుడు 5వ వచనం. 2 పేతురు 1 పేతురు 2 అధ్యాయం 5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులగున పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరం. ఈ దేహము దేవుని ఆలయము, దేవుడు నివసించు స్థానము. అది సంపూర్ణత చెందాలి. అందుకనే ఆ మూలరాయి యొద్ద నీవు ఈ 5 రాళ్ళు, అక్కడంటూ ఉన్నాడు 5 వస్త్రములు. అదే మాట ఆత్మ సంబంధముగా దావీదు ధరించిన 5 రాళ్ళు. దేవుడు ఈ ప్రకృతిని ఉపయోగించుకొని అనేకమైన భావాలను నీకు నాకు తెలియచేస్తాడు. నీవు ఆత్మ సంబంధివైన, ఆత్మానుసారమైన హృదయము నీలో ఉన్ననాడు అందులో ఉన్న నిగూఢమైన భావాలు నేను గుర్తించగలను. నీవును సజీవమైన ఈ 5టిని నీలో ఏది కలిగి ఉన్నావో ఒకసారి పరిశీలన చేయి. దేవుడు నీకు కలుగ చేయబోవు ఆ మహత్తరమైన భాగ్యం ఏమిటో భూమి మీద ఉండగానే నీవు గుర్తించగలవు. 12 రతనములను పెట్టి ఉన్నాడు. 12 అపోస్తుల ద్వారా ఈ సేవను ఇచ్చిన దేవుడు, నీవు ఏ క్రమములో ఉన్నావో నేనెరుగుదును. నాకివ్వబడిన ఏ రతనములో నేను సాగుతూ ఉన్నానో, అయితే నేనంత మాత్రము చాలదు, నేను పరిపూర్ణుడను కావాలి. ఆ పరిపూర్ణత కోసమై ఆయనను పట్టుకొని పరుగులు పెడుతూ. మరి నీవే రతనమై, నీవే రతనము యొక్క క్రమలో ఉన్నావో నీకు తెలుసా? నేను పేరు పెట్టి నీవే రతనము అని అడిగితే చెప్పలేని స్థితిలో నాకే సమాధానము చెప్పలేకపోతే నీవేమై ఉన్నావో నీకే తెలుస్తుంది. తెలుసుకో. ఇక మీదట దావీదు ఏం చేశాడో తెలుసా? ఒకరోజు ఇదే కార్యక్రమం చేశాడు. 1వ సమూయేలు 17వ అధ్యాయము 40వ వచనం చూడండి. తన కర్ర చేత పట్టుకొని దావీదు చేసిన పని నీవు చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని సంకల్పము. నీవు చేయగలిగిన నాడు, నీవి పనులు చేయగలిగిన నాడు శత్రువును జయించు శక్తి నీలో కలిగింది. శత్రువు 2 రకాలుగా పనిచేస్తాడు. ఒకటి, బయట నుంచి వాడు ప్రయోగం చేస్తాడు. నువ్వెంత పరిశుద్ధంగా జీవించాలనుకున్నా వాడి ఆలోచనలు, వాడు ఆ రోజున్నది ఏదేనులోనే తోటలోనికి వాడు ప్రయాస పడుతూ ఉంటే అక్కడ మహిమ ఉన్నారు కనుక ప్రవేశించలేక తన స్వరాన్ని ఏదేనులో నుంచి వినిపిస్తూ ఉన్నాడు. నీవు తోటలో ఉండాలి. దేవుని మహిమ కలిగిన ప్రాంతము నీ హృదయం అని.
నీవు తోటలో ఉండాలి, ఆయన నివాస స్థానముగా నీ జీవితం ఉండాలి. హృదయము, దేహము, ఆత్మ సమస్తము ఉండాలి. ప్రియ దైవజనమా, ప్రియ దైవజనమా, అప్పుడేమవుతుందో తెలుసా? ఒక 5 రాళ్ళు నీవు పొందుతూ ఉన్నావు. ఒడిశలలో నింపి శత్రువుని నీవు నుదిటి మీద కొట్టాలి. యేసయ్య అదే చేశాడు. సాతాను యొక్క శిరస్సు మీద ఆయన కొట్టి అపవాదిని గెలిచి విజయాన్ని ఆయన పొందుట ద్వారా మనకును ఆ యొక్క కృప అనుగ్రహించిన దేవుడే. ఇప్పుడు దావీదు చేసిన పని నీవు చేస్తున్నావా? ప్రతి ఘడియలో, ఆలోచనలలో, తలంపులలో, నడత, హృదయములో ఈ 5 రాళ్ళట. వీటి క్రమాన్ని ఒక్కసారి మనము ధ్యానించుకుందాం. చూడండి, తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి మళ్ళా చదవండి 40 నుంచి. ఇక్కడ ఏమేమి పెట్టి ఉన్నాడో వాటిని చదవండి, అందుకని జాగ్రత్త. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు 40వ వచనము. అంకుల్ సరే అండి. తన నిదానం. కర్ర చేత పట్టుకొని మొదట ఏం చేశాడట? ఏటిలోయలో నుండి తన కర్ర చేత పట్టుకొని. మొదటిది కర్ర చేత పట్టుకొని. నువ్వు శరీర రీతికి కర్రగా చూడొద్దు. శరీర రీతి కర్ర కాదదే. ఈ రోజున నీవు చూడవలసినది ఆత్మ సంబంధమైన కర్ర. ఆ రోజు దావీదు చేత ఒక కార్యము దేవుడు జరిగించి శత్రువును జయించడానికి శరీర రీతిగా గొల్యాతును చూపుతూ, ఈ గొల్యాతును జయించడానికి దావీదు నీవి పని చెయ్యమని దేవుడు దావీదుకు చూపుతూ ఉన్నాడు. నేడు నీవు ఆత్మ సంబంధమైన కర్రను చేత పట్టుకో. ఏమిటి ఆత్మ సంబంధమైన కర్ర? మొదటిది కర్ర చేత పట్టుకొని విడువవద్దా, ఆ కర్ర చేత పట్టుకో. ఆ రోజు మోషే కూడా కర్ర చేత పట్టుకున్నాడు. ఆ కర్రను నేల మీద వేయగా అది సర్పమైపోయింది. ఆ కర్రను చేతనెత్తినప్పుడు సముద్రము పాయలైపోయింది. ఆ కర్రను చేత పట్టినప్పుడు అద్భుత కార్యాలు జరిగినాయి. ఆ కర్రను చేత పట్టినప్పుడు ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేసినట్లుగా మోషే ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. ఆ కర్ర ఈ రోజున నీ చేతి మీద ఉన్నట. ఆ కర్రను నీవు ధరించుకున్నావా? ఒక ప్రశ్న. మనలో ఆ కర్ర చేతిని పట్టిన వారు ఈ గ్రూపులో కొందరు ఉన్నారు. సరిపోదో, అందరూ ఉన్నారు. ఏమిటి ఆత్మ సంబంధమైన కర్ర? ఆ తరువాత చూడండి, ఆ కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి ఏరు అంటే ప్రవహించేటటువంటి నీరు, ప్రవాహ జలము, ఆత్మ సంబంధమైన ప్రవాహము, పరిశుద్ధాత్మ అనుభవం. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనబడే జలమది. ఆ ఆత్మలో నీవు నింపబడుతూ నిత్యము పరిపూర్ణతలో నీవు ఎదుగుతూనే ఉండాలి. ఆ ప్రవాహ జలములలో, ఆ ఆత్మ సంబంధమైన అభిషేకములోనట ఏవో కనుగొన్నాడట అతను. చూడండి, ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని చూడండి, అవి నుల్లని రాళ్ళు. మొదట ఉన్నాడు, ఏరును చూపుతూ ఉన్నాడు. ఆ ఏరుతోటి సాధబడిన 5 రాళ్ళవి. ఫైవ్‌ఫోల్డ్ మినిస్ట్రీని తెలియచేస్తున్నాడు. క్రీస్తు యేసు రక్తములో కడగబడి సానబట్టిన రాళ్ళవి. అమూల్యమైన మినిస్ట్రీని ఏర్పాటు చేసి సంఘము క్షేమాభివృద్ధి. ఈ రోజున ఏ రాయి నీలో ఉండి కార్యము జరిగిస్తుంది? అపోస్తులుల పరిచర్య ద్వారా, లేక స్వార్థ భాగమును నీ మీద వేసి ఉన్నాడా? కాపరి నీవు అనేక ఆత్మలను రక్షిస్తూ ఉన్నావా? దేవుడు నీ నోట బుద్ధి చెప్పుచు హితబోధను సహించలేనటువంటి దురద చెవులు కలిగిన వారిని ఖండించు. నీ నోటున దేవుడు ఏం పెట్టాడు?
లేక బుద్ధిహీనులై చిక్కాన్ని మూత పెట్టుకునే ఉన్నావు? ఇంకా అపవిత్రతను వదలలేకపోతూ ఉన్నావు. ఏడుపు గొట్టు జీవితాలను ఇంకా నీవు మోసుకొనే ఉన్నావు. ఈ లోక సంబంధమైన వాటికై కన్నీళ్లు కారుస్తున్నావా? క్రీస్తు యేసు ఇచ్చిన ఈ మహత్తరమైన భాగ్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? మారు, ఆయన రాకడ రాబోతూ ఉంది. అతి తొందరలో, అతి త్వరగా, ఏ క్షణము అన్న రీతిలో మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఇంకా నీకు బుద్ధిహీనతలో ఉన్నావే, బుద్ధిహీనుల్ని కనపరుస్తూ ఉన్నావేమో. ఆయన అంటూ ఉన్నాడు, సాన చేయబడినవట, దేవుని కవిలలో ఉన్నవట. అలాగునే తీసుకొచ్చి పరిచర్య భాగ్యాన్ని పరిశుద్ధాత్మ నింపుదలతో నీ ముందు నా ముందు నిలిపాడు. నీ ముందు నా ముందు నిలిపాడు. అవి నీలోనికి రాగలిగినప్పుడు నీవు వాటిని స్వీకరించాలి. ఎందాకా ఇక్కడికొచ్చి అయ్యో ఈ పని చేస్తున్నా, అయ్యో నేను వెలుగును. ఈ వెలుగు నిన్ను జీవితాన్ని మార్చులాగా సానబట్టారట. ఏటి నీళ్లలో పరిశుద్ధాత్మాభిషేకముతో ప్రవహించు ఆ గచ్చలను, ఆ పొదలను, ఆ ముళ్లను, లేక ఆ యొక్క కొనలన్నిటినీ సాధు చేయబడిన ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ నీలో పెట్టాడు. నీవు గుర్తించావా? నీవు గమనించావా? ఏళ్ళు సాగిపోతూ ఉన్నాయి, వయస్సుకు మీద పడుతూ ఉంది. కానీ ఆయన కృప ఏమిటో నీవింకను తెలుసుకోకపోతే మీలో కొందరు ఉండి ఉన్నారు. అట్టివారు గ్రహించాలని మొదట నీవు రక్షణ పొందాలి. రక్షణ పొందిన నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ప్రభువు మాట ఇస్తూ ఉన్నాడు, నీవు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు ఇదిగో సంపూర్ణుడవ్వాలి. ఈ సంపూర్ణులవ్వడానికి ఒకవైపు ఆనాడు అంటూ ఉన్నాడు 5 ఈ రోజు దావీదుతో అంటూ ఉన్నాడు, నున్నగా చేయబడినాయి, శుద్ధి కలిగిన 5 కమ్మాలు నీలో పెడుతూ వాటిని నువ్వేం చేయాలో అక్కడే రాస్తూ ఉన్నాడు. ఏం చేశాడు తెలుసా? మొదట కర్రను చేతపట్టు, కర్రను పిడవవద్దు. ఈ కర్ర ఏమిటి? ఈ కర్ర ఏమిటి? ఈ కర్ర ఏమిటి? తర్వాత ఏమంటున్నాడు చూడు తల్లి. ఏటిలోయలో నుండి ఆ 5 నున్నని రాళ్ళను ఏరుకొని ఆ తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని, చూడండి, ఈ చిక్కములో నీవు ఉంచుకోవాలి. ఈ చిక్కములో నీవు ఉంచుకోనకపోతే అవి జారిపోతాయి. చిక్కము అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? హృదయం అది ఇంకా అది వల లాంటి పట్టుకుంటే స్టోన్స్ పట్టుకుంటే రాయి క్రీస్తు, అమూల్యమైన రాయి. ఆ రాతి నుండి వెలువడిన ఈ యొక్క 5 ఫోల్డ్ మినిస్ట్రీ, 5 రాళ్ళు సజీవమైన రాయితో కలిసి ప్రయాణము అది నీలో ఏర్పాటు చేయబడిన 5 ఫోల్డ్ మినిస్ట్రీ. ఎందుకంటే నీవు కూడా సజీవమైన రాయిగా మారాలి. ఆ రాయి క్రీస్తు, ఆ రాళ్ళు 5గా కనపడుతున్నాయి. ఆ రాతిని బట్టి, ఆ పెద్ద రాతిలో 5 నిగూఢమైన రాళ్లను ఏర్పాటు చేశారు. అది రాయి. రెండవది కర్ర. ఈ కర్ర ఆత్మపాలు, పరిశుద్ధాత్మ పాలు పంపు. ఎందుకంటే యేసయ్య అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మ వలన, దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. ఆ రోజు మోషే ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించాడు. దేవుని ఆత్మ వలన యేసు క్రీస్తు అద్భుతాలు చేశానని అదే మన ముందు చెప్తున్నాడు. ఆ ఆత్మ వలన నీలో ఆశ్చర్య కార్యాలు,
ఆ ఆత్మ వలన అభిషేకము, ఆ ఆత్మ వలన స్వస్థతలు, ఆ ఆత్మ వలన అనేకమైన పాపపు ఒప్పుకోలు, విడుదలలు, దయ్యముల పారదలు అనేకము యేసయ్య ఆత్మ ద్వారా జరిగిస్తున్నాడు. ఆ రోజు దావీదు పట్టుకున్న శరీరం అనబడే ఆ కర్ర, ఆ లోక సంబంధముగా దావీదును కనపరిచిన దేవుడు ఆ కర్ర ఆత్మ సంబంధముగా పరిశుద్ధాత్మ పాలు పంపులు ఈ రోజున ఎంతమంది కలిగి, నీవు కలిగిన నీవు కలిగిన అటుగో ఆ పాలు పంపులలో నీవు పొందుతున్న భాగ్యము 5. ఈ 5 రాళ్లలో ఏ రాయి ఆత్మ ద్వారా నీలో కార్యము జరిగిస్తున్నా, నీలో కార్యము, నీ కుటుంబములో కార్యము, నీ యొక్క ఇరుగు పొరుగులో కార్యము, లోకమందు కార్యము, నీ ద్వారా ఆయన మహిమ పొందబడు. ఇక చిక్కము వాక్యమది, వాక్యము ప్రకటించుట. నోటికి నూర్చెడి ఎద్దుకు చిక్కము పెట్టవద్దు, చిక్కము చీచిన నాడు నీ కవిలలో, నీ సంచిలో, ఈ కవిల లేక సంచి, చిక్కము సంచి హృదయం, ఇందులో 5 రాళ్ళు ఉండాలట. ఇందులో 5 రాళ్ళు చేర్చబడాలి. ఈ మినిస్ట్రీలో క్రమము చేర్చబడాలట. అక్కడ రాళ్ళు చేర్చబడిన తర్వాత ఇంకొకటి తెలియచేస్తూ ఉన్నాడు చూడండి. వడిసెల చేత పట్టుకొని ఇప్పుడు ఇది కనపడదు మనలో చాలా మంది. ఏంటిదది? వడిసెల చేత పట్టు. ఒడిసెల చేత పట్టు. ఒడిసెల అంటే ఏంది? ఇప్పుడు వాక్యమే. ఒడిసెల చేసింది. ఇప్పుడు అన్నిటికీ ప్రాముఖ్యమా? ఈ ఒడిసెల లేనంత కాలము వీటి ప్రయోజనం ఉండదే. ఎంతమంది బుద్ధిహీనులకు సహాయకారులై ఉంటున్నారు ఈ దినాన ఆ ఒడిసెల లేని జీవితం. సామెత 26:8 ఒక్కసారి చూడండి, తర్వాత మనం ఇద్దాం. ఈ ఒడిసెలను గురించి రాస్తూ ఉన్న సత్యం ఒకటి. బుద్ధిహీనుని గణపరచువాడు ఒడిసెలలోని రాయి కదలకుండా, ఒడిసెలలోని రాతిని కదలకుండా అటువానితో సమానుడు. నీవు బుద్ధిహీనతలో ఉన్నావేమో, లేక బుద్ధిహీనులను సపోర్టింగ్ లో వారిని బుద్ధిహీనత నుంచి బుద్ధిమంతునిగా మార్చలేకపోతూ ఉన్నావేమో. ఒడిసెలలో రాయి పెట్టావు, దానికి చిక్కము కట్టేసేసావు, అంటే కట్టి మూతి పెగేసావు, ప్రయోజనం ఉండదు. బుద్ధిహీనుడు మార్చబడాల్సిందే. అందుకనే సామెత 22:9 అంటున్నాడు, ఇదిగో దరిద్రునికి దయాదృష్టి కలిగిన వాడవై నీ ఆహారములో కొంత వాడు దరిద్రుడు. నేను చెప్పే దరిద్రుడు శరీర సంబంధి కాదు. ఏ వ్యక్తి హృదయములో యేసు క్రీస్తు లేడో, ఏ జీవితము క్రీస్తులో లేదో, ఎవడు దేవునితో నడవలేకపోతూ ఉన్నాడో, నడుస్తూ ఉన్నా పరిపూర్ణుడిగా మార్చబడలేకపోతూ ఉన్నాడో, బాప్తిస్మము తీసుకొనలేకపోతూ ఉన్నాడో, అపవిత్రతలలో జీవిస్తూ ఉన్నాడో, దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు కాలేకపోతూ ఉన్నాడు, అట్టివాడు ఆత్మ సంబంధమైన దరిద్రుడట. నీవు జాలి గల వ్యక్తివైతే, నీలో దయగలిగినటువంటిదైతే, నీ హృదయము దయతో నింపబడినట్లయితే, క్షయమైన ఆహారము గురించి కాదు, అక్షయమైన
ఇదిగో ఈ బీజము నాటినట్లుగా అక్షయ ఆహారమును దరిద్రుడికి పెట్టు. ఆ దరిద్రుడు బాగు కావాలి. అందుకై పోరాటము చేయి, పోరాటము చెయ్యి. నీవు పొందిన ఆహారమును నీవు వానికి పంచు. ఆ మాట అక్కడ చూపుతూ ఉన్నాడు. అతడు కూడా దరిద్రుడు కాకుండా పరిశుద్ధుడు, పరిపూర్ణుడై తీరాలి. ఆ రోజు ఆ రీతిగా ప్రకృతిలో చూపిన యేసయ్య ఈ రోజు అంటూ ఉన్నాడు, చిక్కము, ఒడిసెల. చూడండి, కర్ర, దేవుని యొక్క ఆత్మ, పాలు పంపులు. ఈ ఆత్మ ద్వారా అనేకులను కాపాడాలి. పారుతున్న నీరు, ప్రవాహ జలములు, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచు. ఆత్మ పాలు పంపులు. అందులో అమూల్యమైన ఒక రాయి ఉన్నది. అది సియోనులో ఉన్నది. ఆ రాతి యొక్క ఆనుకున్నటువంటి 5 రాళ్లుగా ఆ 5 రాళ్ళు సానబెట్టబడినవి. అవి నేను పంపిన రాళ్ళు. ఈ 5 రాళ్ళు 5 fold మినిస్ట్రీ. ఆ రోజున అక్కడ అది చూపించిన వస్త్రములను నేడు దావీదు ద్వారా 5 రాళ్ళుగా అమూల్యమైన ఈ క్రీస్తు అను రాయి దగ్గరకు చేర్చబడాలి అంటే నీవి రాళ్లలో ఒక రాతిలో నీవు నివాసం ఉండాలి. ఒక రాయి నీలో నివాసం ఉండాలి. ఒక కనీసము ఒక్కటి నీలో ఉండాలి. ఎలా ఉన్నావు? నీ బ్రతుకు చూసుకో. నీవేమై ఉన్నావో నీవు గ్రహించలేకపోతే ఇంకా నీవేం పొందబోతున్నావో. అంతేకాదట, చిక్కము, వాక్య లేఖనములు. అక్కడ ఆ కవిలలో చిక్కము అంటే వల. ఈ వల అనే హృదయములో ఆ వాక్యం అనబడే రాళ్ళు అక్కడ దాచి ఉండాలి. బాగానే ఉంది. మరి ఈ ఒడిసె లాంటి ఏమిటి అంటే, ఇదిగో సిద్ధ మనస్సు. ఒడిసెలంటే ఏమిటి? సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సు నీలో లేనంత కాలము నీవు మూతికి దారము పెట్టిన వ్యక్తివే. నీవు ఆయన వాక్యము ప్రకటించే అర్హత కోల్పోయిన వ్యక్తివే. ప్రయోజనమేంటి నీ ప్రార్థన జీవితములో? నీ ఒక్క వ్యక్తిని రక్షించబడుట దేవుని చిత్తము కాదు. నీ ద్వారా అనేకులు కాపాడబడాలి. అందుకనే ఆ రోజున కూడా యేసయ్య తను రొట్టెలను పంచున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 14వ వచనములో సాదృశ్యంగా ఒక మాటను చూపుతూ ఉన్నాడు. ఆ రోజున సువార్త వినిపించని ఆ కాలములో యేసు క్రీస్తనబడిన మూలరాయి ద్వారా అనేకమైన క్రమములను ఏర్పాటు చేసిన దేవుడు అక్కడ కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రొట్టెగా చూపాడు. ఆ రోజున అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. వస్త్రములు అన్నాడు. ఆ క్రమములోని 5 రాళ్లుగా దావీదుకు కనపరిచాడు. నేడు ఒక కమ్మని మాట వెలుగులో, ఆత్మ వెలుగులో ఇక్కడ చూపుతూ ఉన్నాడు. వాటినట రొట్టెలు అని తినదించాడు. రొట్టెలటవి నీవు భుజించాలంట. నీవు నీ హృదయాంతరంగములలో ఆత్మ సంబంధమైన భోజనము నిత్యము చేయాలంట. అవి నీ కవిలలో ఉండాలట. నీ చిక్కమనే హృదయములో ఉండాలట. అవి నిన్ను నిత్యము కాపాడుతూ ఉండాలట. నిత్యము నీవు వాటిని నెమరవేస్తూ ఉండాలట. శత్రువు ఎదురుగానే ఉన్నాడట. నీ నోట దేవుని మాట ఉన్నప్పుడు, దేవుని ఆత్మతో నీవు నింపబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉండి వాక్యము ద్వారా శత్రువును జయించు క్రమము నీలో ఉంటాడట. నీ నోటికి చిక్కము కట్టవద్దు. ఆ ఒడిసెలను సిద్ధ మనస్సుతో నీవు సిద్ధపరచుకో. నీవు పొందిన రక్షణను వ్యర్థపరచుకో. అనేకులకు ప్రకటించు వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడు ఆత్మ నీలో కార్యము జరిగిస్తూ ఉన్నాడు. మొదట వాటిని వస్త్రములు అని పిలిచిన దేవుడు ఏ వ్యక్తి ఆ వస్త్రములను ధరిస్తూ ఉన్నాడు, ఏ వ్యక్తి ఆ వస్త్రములు ధరించుకుంటూ ఉన్నాడో పరిశుద్ధుడు సంపూర్ణులగునట్లుగా నేను వానికి రాజ్యం ఇవ్వబోతూ ఉన్నాను.
ఎట్టి వారు క్షమించబడతారు. నీ పాపములు ఒప్పుకున్నంత మాత్రమునే కాదు, పరిశుద్ధుడవైన నీవు సంపూర్ణుడిగా మార్చబడాలి. అది నీ వాక్యాహారము. నీవు భుజించాలి. ఒక్కసారి యోహాను 6:9-14 చూడండి. అక్కడ కనపడుతూ ఉన్నది ఈ రొట్టెలను 2 చేపలను చూపుతూ ఉన్నాడు. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఎంత మాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగే ఎంత కమ్మని మాట. ఆ దినాలలో ఒక్కొక్క రొట్టె 5 రొట్టెలు పెడుతూ ఉన్నాడు. ఈ రొట్టె నీవు భుజించాలి. ఈ రొట్టె నీవు నెమరు వేయాలి. ఈ రొట్టె నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలి అంటే ఆ రొట్టె దేవుని వాక్యం, దేవుని నోటి మాట. యేసుక్రీస్తే తన క్రమమును 5 భాగాలుగా చేస్తూ ఉన్నాడు. ఆయన నీలో నాలో నివసించాలని కోరుతున్నాడు. ఆయన నీలో సంపూర్ణునిగా చేస్తూ ఆయన పోలికగా మార్చాలి అనేది తెలియచేస్తున్నాడు. ఆ రోజు వస్త్రములని పలుకుతూ ఉన్నాడు. ఆ తరువాత దావీదు ద్వారా 5 రాళ్ళు అని ప్రకటిస్తూ ఉన్నాడు. నీవు సజీవ రాయిగా ఉన్నావు. నేడు అదే మాటని ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. 5 రొట్టె నీవు భుజించు. పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన నీకు ఇస్తున్న కృప ఈ 5-fold ఆత్మీయ సత్యం. నీవు వీటిలో దేనిని భుజిస్తూ ఉన్నావు? ఆ భుజించిన నీవు అంతటితో ఆగకూడదట. అనేకులు పరిశుద్ధులుగా, అనేకులు పాపములో ఉన్నారు. అనేకులు అపవిత్రతను వీడటము లేదు. త్రాగుడు, వ్యభిచారము, అక్రమ మోసాలు, అన్యాయాలలో ఇంకను ధనాశలలో పడి కొట్టుకుంటూ ఉన్నారు. సమాజ సేవలు అనుకుంటూ లోక సంబంధమైన బీదలను ఆదరిస్తానంటూ సమాజ సేవకులై ఉంటూ ఉన్నారు. క్రీస్తు సేవకులుగా వారు సంపూర్ణులు అవ్వాలి. అసంపూర్ణత ఉండకూడదు. లోకములో అనేకమైన చేదవలు, చిన్నెలు, పనికి మాలిన వాటిలో జీవిస్తూ ఉన్నారు. అట్టి వారట క్రీస్తులో ఉన్నామని అనుకుంటున్న వారు, కానీ వారితో క్రీస్తు లేడు. వారు క్రీస్తులో ఉండులాగున సజీవమైన వాటిలో నీవు జీవించాలి. అందుకని ఆయన ఇక్కడ చూపుతూ ఉన్నాడు 5 రొట్టెలు. ఆ రోజు ఒక్కొక్క రొట్టెను నీవు చూచుకున్నప్పుడు ఒక్కొక్క రొట్టె 1000 మందిని ఆహారం అందించింది. ఈ రోజున నీవు నేను ఎంతమందికి వాక్యాహారం పంచుతున్నావు? చీకటిలో, అంధకారములో నీ ఇంట్లోనే వాడు ప్రత్యక్షమవుతున్నాడా? గాఢాంధకారమును వాడు నీకు కలుగ చేస్తుంటే నీవే ఆ రాళ్లతో కొట్టలేకపోతే, నీవే సమృద్ధి అయిన ఆహారాన్ని పొందలేక పడుతూ లేస్తూ ఉన్నావేమో చూసుకో. నీ బిడ్డలు, నీ కుటుంబమే రక్షణలో ఒకరి ఇంటి వారే నిలబడలేకపోతే నీవు లోకానికి ఏం ప్రకటించి ఏమి సాక్షిగా ఉండగ? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఒక రొట్టె 1000 మందిని బతికించి వీరు లోకములోనికి వెళుతున్నారు. పేతురు, లోకములోనికి వెళ్తూ ఉన్నారయ్యా. వీళ్ళు లోకములో లోక సంబంధులై పడిపోకూడదు. వారు రొట్టెను భుజించాలి. వారు రొట్టెను భుజించాలి. ఆ రొట్టె సమృద్ధి అయినప్పుడు ఇక ఆకలి కలగదు. ఆకలి వేస్తే వాడు ఉపాయాలు ఇస్తాడు. రాళ్లను రొట్టెలు చేసుకోమంటాడు. నీవు సమృద్ధి అయి ఉంటే, నీ తలంపులు సమృద్ధిగా ఉంటే, నీవు స్థిర మనస్సుతో ఉంటే వాడు నీ దగ్గరకు రాడు, నీ జోలికి రా. నీ పక్కనే కాచుకుంటూ ఉంటాడు. ఈ లోపు రాకడో లేక నీవు క్రీస్తులో మృతి జరిగిపోయినప్పుడు వాడికి నిన్నేం చేయజాలడు. మరణించిన వాణిని, క్రీస్తునందు మరణించిన వాణిని వాడిక పట్టుకోలేడు. నీవు అక్కడ చూడండి 5 చేపలు.
5 రొట్టెలు క్షమించాలి. 5 రొట్టెలు, 2 చేపలు. 5 రొట్టెలు. ఏ రొట్టె నీలో క్రమము లేదు. ఏ రొట్టె నీవు పొంది 2 చేపలు. ఏమిటా చేపలు? భోజనముతో పాటుగా నీకు 2 చేపలు ఇస్తూ ఉన్నాడు. 5 రొట్టెలు, 2 చేపలు. ఈ రెండిటిని గురించి నీవు జాగ్రత్తగా చూస్తే చేప ఆహారములో దినుసులతో కూడిన కూర. దేహానికి కూర శ్రేష్టమైనది ఆహారం. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గం. ఒక చేప ఒక అంచును చూపుతుంటే రెండవ చేప 2వ అంచును చూపిస్తూ ఉన్నట్లుగా ఆత్మ సంబంధముగా గుర్తించు. 2 అంచుల ఖడ్గము. హెబ్రీ 4:12 అంటున్నాడు, దేవుని వాక్యము సజీవమైన ఆ ఖడ్గమై ఉన్నది. అది 2 అంచులు. ఈ చేపను నీవు భుజించినప్పుడు నీ శరీరము శుద్ధి కావాలి. శరీరముతోటి నీవు పరిశుద్ధ జీవితములోనికి రావాలి. నీ ఆత్మీయ జీవితము రెండవది. ఒకటి ప్రాణాత్మ దేహములో. ప్రాణము ఆత్మ శరీరానికి సూచనగా ఉంటే మొదటి ప్రకృతి శరీరము. ఈ 2 ఈ కూరతోటి శుద్ధులవుతూ ఉన్నారు. ఒకవైపు వాక్యాహారము, ఆహారము చేపను కలుగుతూ ఉన్నది. ఈ చేపని ఆత్మ శరీరాలను శుద్ధి చేయి. ఎంత కమ్మని కృపణమిచ్చాడు ఆయన. ఆ రోజే చెబుతూ ఉన్నాడు, నా యొద్దకు ఎవరు వస్తారు? ఈ వచ్చిన వాళ్ళు నా వస్త్రము పుచ్చుకో. దేవుడు ప్రకృతిలోని అనేక ఉదాహరణలు చూపిస్తాడు. అనేకమైన ఉపమానాలు ప్రకృతిని నీ ముందు ఉంచి తెలుపుతూ ఉన్నాడు. నీ ఆత్మ సంబంధివి మరియు శరీరము పరిశుద్ధము, నీ దేహము దేవుని ఆలయం. ఆ రోజున దావీదు ఎంపిక చేశాడు 5 రాళ్ళు. ఒడిశెల లేకుండా రాళ్లను నీవు ప్రయోగించలేవు. ఒడిశెల అంటే సిద్ధ మనస్సు. నీవు దేవుని ఎడల సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఆ సిద్ధ మనస్సుకి ఇదిగో ప్రవాహ జలము వంటి ఆత్మాభిషేకముతో నింపబడిన పరిశుద్ధాత్మకు సూచనగా రాళ్లను నీవు ఏరుకున్నావు. రాయి లేకుండా శత్రువుకు గాయము కలగదు. ఆ రాయిని క్రీస్తుగా అంటున్నాడు. ఒడిశెలలో రాయిని నింపాలి. ఒడిశెలలో అప్పటి వరకు శత్రువుకు నీ ఆయుధాలు వాడికి కనపడాలి. అవి చిక్కములో ఉండాలి. ఆ చిక్కము నీ హృదయం. ఆ చిక్కము నీ హృదయము. ఈ హృదయములో ఈ 5 మినిస్ట్రీస్ లో కనీసం 5 ఉండుట భాగ్యమే. అందరూ అపొస్తలులా, అందరూ వీరా, అందరూ వారా అని ఆయనే ప్రకటించాడు. అసలు కనీసం ఒక్కరితోనైనా ఆ సారూప్యం కలిగి ఉన్నావో లేదో ఈ దినాన పరిశీలన చేయి. కారణం ఆయన వస్త్రములు ధరించువారు. ఆయన వస్త్రములు ధరించువారము, ధరించి సంపూర్ణత పొందువారము. నీవు పొందుతున్నప్పుడు అపవాది అంటపడుతూనే ఉన్నాడు. ఆ శత్రువును నీవు కొట్టాలి. శత్రువును కొట్టగలిగినప్పుడే నీవు క్షేమం. శత్రువు నీ మీదకు రానంత కాలము నీవు క్షేమము. నీ జీవితము పోరాటమయము. శత్రువును కొట్టు, పారిపోతాడు. అపవాదిని ఎదిరించము, వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎదిరించాలి అంటే ఆయుధాలు నీ దగ్గర ఉండాలి. సిద్ధ మనస్సు ఉండాలి. ఆత్మాభిషేకము ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. ఇవన్నీ నీ కవిలలో, నీ చిక్కమనబడే హృదయములో దాచబడి ఉండాలి. విన్న వాక్యము నీవు నెమరవేయ. అదే దేవుని సంకల్పము. ఆ రొట్టెలలో ఏ రొట్టెను నీవు కలిగి ఉన్నావు. నీవు రాయి విసరాలి, శత్రువుకు తగలాలి.
ఆ రోజు కూడా అదే జరిగింది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రెండవ మాటను మరొకసారి వారములో లేక మనకి ఇవ్వబడిన ఆ దినాన మనము ధ్యానించుకుందాం. ఆ దినాన కూడా అదే జరిగింది. అక్కడ మీలో తప్పు చేయని ఒక స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు, పాపము చేయనివాడు మీలో రాయిని విసరమన్నాడు. మొదట నీవు పాపములో నుంచి బయటపడి పరిశుద్ధుడవైన తర్వాత పాపము కడిగి వేయబడ్డ నీవు రాళ్లతోటి ఆ స్త్రీని కొట్టాలి. మీలో కొట్టుతున్నాము, కొట్టామన్న వాళ్ళు చేతులెత్తండి. లేక పలకండి, ఎవరైనా కొట్టారా? కొట్టమని దేవుడే చెలవిస్తున్నాడు. నేను కొట్టలేకపోతున్నానన్న వాళ్ళు ఎంత బలహీనులు. అంటే నీవు చిక్కం కట్టావు, కొట్టి తీరాల్సిందే. నేను చెప్పేది శరీర రాయి కాదు. శరీర రాతితో కొడితే నీ పని అయిపోయింది. ఆత్మ సంబంధమైన రాయి అది. అది దేవుని వాక్యము. ఆత్మానుసారమైన రాతితో కొడితే అక్కడ ఉన్న పాపము బురదలైపోతుంది. ఆ రాతితో కొట్టాలి అంటే నీ చిక్కములో ఒడిసెలలో నీవు సిద్ధపరచాలి. నీ చిక్కము సమృద్ధిగా ఆ రాళ్ళు నింపబడాలి. నింపబడ్డ రాళ్లలో అక్కడ ఏది అవసరమో పరిశుద్ధాత్మ ఎరిగిన వాడు ఆయన ఒడిసెలలో నుంచి ఒక రాయిని నీ నోటికి అందిస్తూ ఉన్నాడు. నీవు కొడుతూ ఉన్నావు. ఆత్మ సంబంధమైన ఆ మాటలు వానికి తగిలినప్పుడు ఆ స్త్రీ అనగా యజబలు అనబడే ఆ పాప జీవితము కొట్టబడుతుంది. అప్పుడు కఠినత్వము, పాపము, అపరాధము తొలగిపోయి అని మాంస హృదయముగా వస్తుందని దేవుడే స్వయంగా ప్రకటించారు. మీలో పరిపూర్ణులు కొట్టాలి. నీవు పరిపూర్ణుడవు కాకుండా పాపము లేని వాడిగానే జీవించకుండా నీవు అపవిత్రతలతోనే కొడితే ఆయన వేలెత్తి చూపుతాడు. ఒకటి, నీవును అదే పని చేస్తున్నావు కదా అంటున్నాడు. అలాగనే ఆ పాపమునకు మూలాధికారి వాడు గనుక వాడి సహాయముతో నీవు కొట్టావు గనక అదుగో 10 రాళ్లలో ఒక రాయిగా మారిపోతాడు. నిన్ను చూసి వాడు కూడా చెడిపోతాడు. ప్రియ దైవజనమ, సజీవమైన రాయి, ఆ వస్త్రం, ఆ రొట్టె నీవు మొదట భుజించాలి. నీవు కలిగి ఉండాలి, అనేకులకు పంచాలి. అదుగో ఆ మర్మమును కలువరి శిలువ మీద మొదటి మాటగా ప్రకటించి ఇప్పుడు నా వస్త్రాలను ప్రశ్నిస్తున్నాడు. వారిని చూస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా వాళ్ళని చూసి అంటూ ఉన్నాడు, వీరిని క్షమించు, వీరిని క్షమించు తండ్రి, వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించు అంటే చాలా మంది అక్కడికి పోయి వాళ్ళని క్షమించు అని ఇక మీదట ఈ గ్రూపులో ఉన్నవారు అనడానికి వీలు లేనట్లు ప్రభువే బలపరుస్తూ ఉన్నాడు. వచ్చే వారము మనం రెండవ మాటలో ఉన్న నిగూఢమైన ఆత్మ సత్యాలను ఎన్నడూ వినని అపురూపమైన భావాదాయన పొందుపరిచిన మాటలలో నుంచి మనము మనకివ్వబడిన భాగ్యాన్ని ధ్యానించుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దిగి ఆశీర్వదించి రాకడకు సిద్ధము చేయును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.